ప్రపంచ విత్తన భాండాగారం దిశగా అడుగులు వేస్తున్న భారత్లో విత్తనోత్పత్తి, పరిశోధనలు, ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానంపై ఆఫ్రికా దేశాలు ప్రత్యేక దృష్టి సారించాయి. హైదరాబాద్లో 3 రోజుల పాటు జరిగిన ఇండియా ఆఫ్రికా సీడ్ సమ్మిట్ 2025లో ఈ మేరకు సమాలోచనలు జరిగాయి. ప్రధాన ఆహార పంటలు భారత్ నుంచి దిగుమతి చేసుకుంటున్న ఆఫ్రికా దేశాలు భవిష్యత్తులో నాణ్యమైన విత్తనంతో పాటు అన్ని రకాల సహకారం కావాలని కోరాయి. హైదరాబాద్ వేదికగా ఇండియన్ ఛాంబర్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్, ఆఫ్రికన్ సీడ్ ట్రేడ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన ఇండియా ఆఫ్రికా సీడ్ సమ్మిట్ 2025 ముగిసింది. తొలి రోజు విత్తన సదస్సును వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఇందులో ఆఫ్రికా ఖండంలోని వివిధ దేశాలు, పలు రాష్ట్రాల ప్రభుత్వ, ప్రైవేటు రంగ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, ఔత్సాహిక విత్తన పారిశ్రామికవేత్తలు, రైతులు పాల్గొన్నారు. సుస్థిరమైన వ్యవసాయం కోసం భవిష్యత్తులో భారత్, ఆఫ్రికా దేశాలు పరస్పరం కలిసి పనిచేయడం వంటి అంశాలపై చర్చించారు. భారత్, ఆఫ్రికా దేశాల మధ్య వ్యవసాయ రంగంలో సంబంధాలు బలోపేతం చేసే వేదికగా సమ్మిట్ నిలుస్తుందని విత్తన పరిశ్రమ వర్గాలు విశ్వాసం వ్యక్తం చేశాయి. ఆఫ్రికా డిఫరెంట్ కంట్రీస్ నుంచి సీడ్ కంపెనీస్ కానీ, ఫార్మర్స్ కానీ వచ్చి ఇక్కడ మన తెలుగు స్టేట్లో ఇండియాని రిప్రజెంట్ చేస్తూ సీడ్ కంపెనీస్కి మనం ఇస్తున్న సపోర్ట్, అంటే ఇండియా నుంచి ఎన్ని సీడ్స్ ఉత్పత్తి అవుతున్నాయి అవన్నీ ఆఫ్రికాకి ఎక్స్పోర్ట్ చేసే విధంగా ఈ సమ్మిట్ జరుగుతుంది. దానికి చాలా గర్వంగా ఉంది ఇండియాలో జరుగుతున్నందుకు. ఇప్పటికీ మనకి సీడ్ చాలా పెద్ద ఎత్తున ఆఫ్రికా వెళ్తుంది, కానీ అక్కడ ఉన్న వెజిటేబుల్స్ ఇక్కడికి రావట్లేదు. అక్కడ వెజిటేబుల్స్ చాలా చాలా క్వాలిటీలో హైయెస్ట్ ఆఫ్రికాలో ఉన్న వెజిటేబుల్ యూరోప్ కూడా ఎక్స్పోర్ట్ అవుతాయి. అవి ఇండియాకు కూడా అవ్వాలి, ఇండియాలో కూడా ఇలాంటి వెజిటేబుల్స్ రావాలని, ఫ్యూచర్లో ఇలాంటి రిలేషన్స్ పెరగాలని అనుకుంటున్నాను. ఆఫ్రికాలో సస్యశ్యామలమైన నేలలు, అనుకూల వాతావరణం ఉన్న దృష్ట్యా సరైన సమయంలో నాణ్యమైన విత్తనం రైతులకు అందించడం అత్యవసరమన్న భావన ఆయా దేశాల విత్తన పరిశ్రమ, పరిశోధనా సంస్థలు, నిపుణుల్లో వ్యక్తమైంది. అంతర్జాతీయ గుర్తింపు పొందిన తెలంగాణ విత్తన సంస్థలు ఆఫ్రికాలోని మార్కెట్ అవకాశాల్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించినట్లు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ఆఫ్రికా కొన్ని దేశాల సమూహం, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రూల్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. ఆ ఒక్క రూల్స్ రెగ్యులేషన్స్ అర్థం చేసుకుని మన దగ్గర ఉన్న వెరైటీస్ ఆ ప్రాంతాలకు అనుకూలంగా ఉన్నాయా లేవా అని టెస్ట్ చేసి వాటిలో అనుకూలమైన వెరైటీలని, అనుకూలమైన పరిజ్ఞానాన్ని మనకు వాళ్ళకి అందించడం ద్వారా అక్కడ వాళ్ళకి ఉపయోగంగా, మనకి ఉపయోగంగా మలుచుకునే దానికి అవకాశం. తర్వాత మనం ఏ విధంగా వెళ్తే అక్కడ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది, అక్కడ రూల్స్ అర్థం చేసుకుని మనం అక్కడికి వ్యాపారంలోకి ఎట్లా అడుగు పెట్టాలనే దాని మీద విస్తృతమైన చర్చ జరిగింది. ఇప్పుడు మంచి అవకాశం కనపడుతోంది ఆఫ్రికా దేశాల్లో. ఇంతకుముందే ఎక్స్పోర్ట్ చేస్తున్నాం, కానీ ఈ యొక్క ఆఫ్రికా ఇండియా సమితి ద్వారా ఇంకా సులభతరం కావచ్చని భావిస్తున్నాం. సజ్జ మరియు జొన్న, మొక్కజొన్న 3 పంటలకు చాలా డిమాండ్గా ఉంది. మన తెలంగాణ విత్తనాలంటే మరీ ఎక్కువ డిమాండ్గా ఉంది. సో ఇండియా యొక్క 60-70% సీడ్ ఉత్పత్తి అనేది మన తెలంగాణలో సాగుతోంది. సో ఆ విధంగా మనకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకున్న రైతులు మన తెలంగాణ. సో ఈ విధంగా మనకి అన్ని రకాలైన అనుకూలత ఉంది. అదొకటే కాకుండా మనకి చాలా సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్, అంటే సీడ్ వచ్చిన తర్వాత దాన్ని ప్రాసెసింగ్ చేయాలి, ప్యాకింగ్ చేయాలి, వీటన్నిటికీ అనుగుణంగా సరపడైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ మన దగ్గర ఉంది. వాతావరణ మార్పులు, ఆటుపోట్లు తట్టుకుని అధిక దిగుబడి ఇచ్చే మంచి నాణ్యమైన విత్తనంతో పాటు పరిశోధనల ఫలితాలు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణలు, శాస్త్రీయ విజ్ఞానం వంటి సాయం అవసరమన్న విజ్ఞప్తి మేరకు ఇరు దేశాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇప్పటికే ఆయా దేశాల్లో విస్తృత సేవలందిస్తున్న ఇక్రిసాట్తో ఆఫ్రికా ఎంఓయూ కుదుర్చుకుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి కోసం భారత్ నుంచి ఆఫ్రికా ఎంతో ఆశిస్తోందని ఇక్రిసాట్ డైరెక్టర్ జనరల్ హిమాన్షు పాఠక్ తెలిపారు. So here is an excellent opportunity for partnership of India and of course whole African continent with many other countries and the research organizations, private industries and of course government can work together to promote this seed aspect of African agriculture and also Indian agriculture. So we will be very happy to promote these activities. ఆఫ్రికా దేశాల్లో చట్టాలకు లోబడి వరి, గోధుమ, మొక్కజొన్న, సోయాబీన్, జొన్న, కంది, సజ్జ, పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాల పంటల విత్తనాలు ఎగుమతి చేసేందుకు భారత్ భరోసా ఇచ్చింది.